మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి 8వ మాసంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా తన సజీవమైనటువంటి రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి మనలందరినీ ఆదరించి మరొక నూతన నెలను దేవుడు మనకు అనుగ్రహించిన అపారమైనటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా గత 7 మాసాలు తన కనుదృష్టిని మన మీద నిలిపి మరొకసారి ఆయన జీవం కలిగినటువంటి సన్నిధిని అనుభవించడానికి మరొక పునరుత్థాన దినాన్ని ఈ యొక్క 8వ మాసంలో దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనం ఎంతైనా రుణస్థలం. మనం ప్రార్థన పూర్వకంగా ఈరోజు ఈ ఆరాధన మొదలు పెట్టుకుందాం. దేవుడు మీకును మీ కుటుంబాలకి సదాకాలం ఆయన సన్నిధి తోడుగా ఉంచి ఆదరించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామం బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయనా. మరొకసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని గత 7 మాసములు మమ్మల్ని కాచి కాపాడి 8వ మాసంలోనికి మమ్మల్ని సజీవంగా నడిపించారు. నీకు వందనాలు. నువ్వు చేసిన ఉపకారములను బట్టి అపారమయంగా నీవు చూపిన మా ఎడల నీ కృపను ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఆరాధన క్రమంలో ఏకీవిస్తున్నటువంటి ప్రతి వీక్షకుని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, సంఘ బిడ్డల్ని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి. పాటలతో నేను స్తుతిస్తూ ఉన్నాం. దేవా, నీ నామమే హెచ్చింపబడునుగా కానీ ఆరోపిస్తూ ఉన్నాం. తండ్రి, నీ వాక్యంలో ఉన్నటువంటి సత్య సారాంశమును మా జీవితాలకి అన్వయించుకోవడానికి సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. మేము నడవలసిన మార్గమును మాకు బోధించండి, నడిపించండి. ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ ద్వారానైనా మరి అనేకమైనటువంటి ఆరాధనా స్థలాలలో ఆరాధనలు జరిగించుకోవడానికి దేవాలయాలు మూతబడి ఉండగా వాటి తెరవబడడానికి త్వరితగతిన ఈ యొక్క రోగము నిలిపివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు సాధ్యమైన కార్యం ఏదీ లేదు. నీ యొక్క కృపను మరొకసారి మానవాళి పట్ల విస్తరింప చేయండి. నీ కనికర దృష్టిని అయినా మనుషుల మీద నిలిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి సేవకుని, వారి కుటుంబాలని, వారు జరిగిస్తున్న పరిచర్యలను మీరు దీవించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఎందరో అభాగ్యులై తమ నెలవైనటువంటి వారిని, బంధువుల్ని, రక్త సంబంధికుల్ని కోల్పోయి ప్రభువా, వేదంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మరొకసారి మీరు ధైర్యపరచండి, ఆదరించండి, నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మాకు అప్పగించినటువంటి పరిచర్యలను కూడా మీరు దీవించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రభు, ఇంకా అనేక మంది ఆత్మీయ మేలుల చేత ఆత్మీయ ఆనందాన్ని అనుభవిస్తూ తమ మార్గమును, తమ బ్రతుకులను నిత్య జీవమునకు నాయన సిద్ధపరచుకున్నట్టుకు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. మొదటి నుంచి వరకు నీ అధ్యక్షులు మమ్మల్ని నిలబెట్టి బలపరచమని వేడుకుంటూ మమ్మల్ని మేముగా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుంటూ పరిశుద్ధ దేవుణ్ణి మనము గణపరిచి ఆరాధన చేసుకుందాము. ముందుకి సాగిపోవడానికి మనం ఇష్టపడదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మహాకృపను బట్టి హల్లెలూయా. చెక్ చెక్ చెక్. ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్య అనే పాటతో దేవుని స్తుతిద్దాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా.
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదరేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదరేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆయన చెంతకు చేరినప్పుడు నిజంగా మన జీవితాలకి ఎంతో నెమ్మది, చింతలన్నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. దేవునికి స్తోత్రం. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా,
చూడముచ్చటాయని సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతములు అనే పాటతో దేవుని స్తుతించి గణపరుద్దాం. దేవునికి స్తోత్రం. చూచుచున్న దేవుడవు నీవేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో, క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో, క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో. ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా, ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా. చూచుచున్న దేవుడవు నీవేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. అగ్ని జ్వాలమయమే నీ చూపుల వలయాలు, తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి గనులైనా. అగ్ని జ్వాలమయమే నీ చూపుల వలయాలు, తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి గనులైనా. అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగరా, అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయాసాగరా. చూచుచున్న దేవుడవు నీవేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. హల్లెలూయా, స్తోత్రం. మీరు కూడా మీ గృహాలలో మందిరాల్లోనికి వచ్చి ఎలాగైతే క్రమశిక్షణతో శ్రద్ధగా దేవుని ఆలయంలో కూర్చుని దేవుని సన్నిధిని ఆస్వాదిస్తున్నారో, అలాగే మీరు కూడా మీ కుటుంబాల్లో పునరుద్ధాన దినమును ఆరాధిస్తున్నారని గ్రహించి ఆరాధనలో ఏకీవించి దేవునిని గౌరవిస్తూ ప్రభువుని గణపరుస్తూ మీ గృహాల్లో అలాగే ఆరాధనలో ఏకీవించాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను.
అది మీకెంతో ఆశీర్వాదము, క్షేమము కూడా కలగడానికి హేతు అవుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ పునరుద్ధానం దినములో మన పాఠ్య భాగంను మనము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతలు ఈరోజు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం 16వ అధ్యాయము. మనం మొదటి నుండి చివరి వరకు చదువుకుందాము. మీరు కూడా మీ గృహాలలో వీలైన వారు లేచి నిలబడి మీ బైబిల్ చేతపరుచుకుని ఈ 16వ అధ్యాయం అందరం కూడా కలిసి చదువుకుందాం. నాతో పాటు కూడా ఏకీవించండి. నేను నిలబడితే మీకు కనబడును గనక నేను కూర్చుని చదువుతాను. మీరు వీలైన మీ ఇంట్లో నిలబడి చదవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. హృదయాలోచనలు మనిషిని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. 2వ వచనం నుండి మన మధ్యనున్న కుమార్తె కంటిన్యూ చేస్తుంది. అందరూ కూడా ఏకీవిస్తూ చదువుతూ ముందుకి కొనసాగండి. ఒకని నడతలనయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనందుదురు. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవోక్తి పలుకుట రాజువశము, న్యాయము విధించుట యందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును త్రూరిక రాళ్ళును యెహోవా యొక్క ఏర్పాటులు. సంచిలోని గుండ్లన్నయు ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది. నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నొందును. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటి నుండి తెలివి కలిగించును. వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును. వాని కడుపు వానిని తొందరపెట్టును. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును. వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును. కొండెగాడు మిత్రభేదము చేయును. బలాత్కారి తన పొరుగు వానిని లాలన చేయును, కాని మార్గములో వాణ్ణి నడిపించును. కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును.
పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకొను వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనవాడు శ్రేష్ఠుడు. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మనం అందరం కలిసి అలాగా మీరు నిలుచున్న చోటనే మరొక పాటతో ప్రభుని స్తుతించి గణపరిచి ఆరాధన చేసుకుందాం. ఉత్సాహ గానము చేసేదము, గణపరిచేదము మన యేసయ్య నామమును అంటూ ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన ఇష్టపడదాం. థ్యాంక్ యూ జీసస్. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. గానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా రాఫా. Thank you, Holy Spirit. We worship you, Lord. Amen. యెహోవా షాలోమ్, యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన
తగిన దేవుడాయనే. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. గానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా. యేసయ్య. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా. Yes, Lord. హల్లెలూయా యెహోవా షమ్మా. షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. స్తోత్రం. మహాగణుడును మహోన్నతుడు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన దేవా, ఆరాధనకు యోగ్యుడువు. యెహోవా రఫాగా, యెహోవా షమ్మాగా, యెహోవా ఈరగా, యెహోవా షాలోమ్, యెహోవా సిద్కేనుగా, ఎల్ షదాయిగా నీవు ఉన్న దేవుడు నాయన. నీకు సరి సమానమైన దేవుడు మరెవరు లేరు నాయన. మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆదరించి దీవించి కాపాడి నడిపించగలిగినటువంటి ఏకైక దేవుడు ఆకాశం ఉందే కానీ భూమి మీద కానీ భూమి మీద నీళ్ళ ఉందే కానీ నీ వంటి సముడు ఎవరు లేరు దేవా. ఆరాధనకు యోగ్యుడు అర్హుడు నీవే తండ్రి. నీ నామం హెచ్చింపబడునుగాక, గణపరచబడునుగాక, స్తుతింపబడునుగాక తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావం మహత్యములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఉన్నాం. నీ సన్నిధి కాంతిలో మమ్మల్ని అందరినీ మరొకసారి ఈ 8వ మాసంలో నిలబెట్టి నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి వందనాలు. నీ జీవవాక్యం చేత మరొకసారి మమ్మల్ని దర్శించి బలపరచమని వేడుకుంటూ ఈ ఆరాధనలో పాలుపంపులు పొంది నిన్ను హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న బిడ్డలందరినీ దీవించమని, వారి ద్వారా కూడా నీ నామమే గణపరచబడినట్లుగా హెచ్చించుకోనమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని యొక్క వర్తమానాన్ని కొద్ది సమయాన్ని మనం ధ్యానం చేసుకున్న ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభు ఎంతో నమ్మదగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. ఆయన నామమును స్తుతించడం, ఆరాధించడం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప సుభాగ్యమై ఉన్నది. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి సందేశం, దేవునికి సాధ్యము, అసాధ్యమైనది ఏది లేదు. అసాధ్యము అనే మాటను గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. అసాధ్యము అనే మాటను గురించి మీతో నేను ముచ్చటించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీరు శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు, ఆశీర్వాదములు, ఈ పునరుద్ధానపు దీవెన పొందుకోవాలని కోరుతూ ఉన్నాను. ప్రతి నిజ క్రైస్తవుడు పునరుద్ధాన దినమును పోగొట్టుకోకుండా ఎలాగనైతే దేవుని సన్నిధిని కనబడతాడో, మీరున్నటువంటి మీ గృహాల్లో సైతం కూడా మీ దేవునికి మిమ్మల్ని మీరు ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని మీరు కనపరుచుకుంటున్నారు. అందును బట్టి దేవుని నామమునకు నిజంగా మహిమ కలుగునుగాక. నిజంగా దేవుడు మీకు తోడై ఉండునుగాక. సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదముల చేత మిమ్మల్ని నిశ్చయముగా నిలుపునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒకటి అసాధ్యము మీతో మాట్లాడుతూ ఉన్నాను. మనుషులకు కొన్ని అసాధ్యములు ఉన్నవి, అపవాదికి అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి. దేవునికి అసాధ్యము అయినది
సహితము ఒకటి ఉన్నది. దాని గురించి నేను మీతో ముచ్చటిస్తాలని ఆశపడుతూ ఉన్నాను. శ్రద్ధ కలిగి వినాలని కోరుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూస్తూ వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుంటే అక్కడ ఒక విషయం కనబడుతూ ఉంది. 26వ వచనం, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యము. యేసు ప్రభు వారు ఎందుకు ఈ మాట అన్నారు అనే దాని గురించి మనం ఆలోచన చేసుకుందాం. అందుకు ముందు ప్రభు ఆత్మ నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యాన్ని నీ బిడ్డలకు ఉపదేశించుటకు తగిన శక్తిని, సామర్థ్యమును, జ్ఞాన వివేకాత్మను నాకు దయచేసి, నీ బిడ్డలు వినుటకు చెవులను, గ్రహించుటకు మనసును అనుగ్రహించి, దేవా నీ వాక్య ధ్యానములో బలపరచబడుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభుల వారు ఎందుకు ఈ మాట చెప్పారు అని అంటే, శిష్యులు ఒక మాట అంటారు, ఇలాగైతే అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని యేసు ప్రభుని అడిగారు. ఎందుకని యేసు ప్రభు వారిని శిష్యులు ఆ మాట అడిగారు అనే దాని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒకానొక సమయంలో యేసు ప్రభువుని వెంబడించడానికి లేదా నిత్యజీవం పొందడానికి ఒక ప్రశ్న పట్టుకుని ఒక యవనస్తుడు యేసు చెంతకు చేరాడు. ఆ యవనస్తుడు యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత యేసు ప్రభు వారు అంటాడు, నీకు ధర్మశాస్త్రం తెలుసు కదా, ఆజ్ఞలు తెలుసు కదా అంటే, ఆజ్ఞలు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, చిన్నప్పటి నుంచి వీటినన్నిటినీ నేను వెంబడిస్తూ ఉన్నాను, జరిగిస్తూ వస్తూ ఉన్నానంటే, ఆ ధనవంతుడైనటువంటి వాడిని అంటాడు యేసు ప్రభు వారు, నీ ధనమును అమ్మి పేదలకు పంచిపెట్టి వచ్చి నన్ను వెంబడించమనంటే, వాడు వ్యసనపడి యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని ఏ రోజైతే ఎప్పుడైతే అన్నాడో, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభము అని యేసు ప్రభు వారు చెప్పారు. ఆ మాట విన్నటువంటి శిష్యులు, ఇలాగైతే రక్షణ ఎవడు పొందగలడు? చాలాసార్లు మన జీవితాలలో మనం ఏది వదులుకోలేమో దాని విషయంలో మనం వ్యసన పడడం వ్యసన పడతాం, కోపం పడతాం. ఏది వదులుకోమంటాడో దేవుడు, ఏది చేయొద్దంటాడో దేవుడు, ఎటు వెళ్ళొద్దంటాడో దేవుడు, ఏం పలకొద్దంటాడో దేవుడు, దాని విషయంలో మనుషుడు వ్యసన పడతా ఉంటాడు. ఏది వదులుకోమంటాడో దాన్ని వదులుకుంటే మేము ఎలా బ్రతకగలము, ఎలాగా జీవించగలం, ఎలాగా మనుగడ కొనసాగించగలము అని అనుకుంటాడు. మనిషిని యొక్క జీవితంలో చాలా చాలా బలహీనతలు మానవుని జీవితాన్ని అలుముకుని ఉంటాయి. ఆ బలహీనతల్లో మనిషినికి కొన్ని ధనం ఉంటుంది, కొన్ని ఏమో శరీరేచ్ఛలు ఉంటాయి, కొన్ని ఏమో రకరకాలైనటువంటి వాంఛలు మానవుని యొక్క జీవితంలో ఉంటాయి. వేటిని వదులుకోమంచాడో దేవుడు, వాటిని వదులుకోవడానికి మనుషుడు వ్యసన పడుతూ దేవుణ్ణే కాదనుకుని దేవుని వెంబడించడం మానివేసి, దేవుని మాటను అంగీకరించడం మానివేసి, దేవునికి లోబడడం మానివేసి, దేవునికి దూరంగా మనుషుడు పారిపోవడం అనేది సర్వసాధారణంగా మనం ఎక్కడ చూసినా కనపడుతూ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ధనవంతుడైనటువంటి వ్యక్తి యవనస్తుడు కూడా యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ సంగతిని బట్టి ఆ కుమారుడు వ్యసన పడి వెళ్ళిపోతే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము, వంటి సూదిభజ్యంలో దూరిపోవడం సులభం అని చెప్పేసరికి, ఇది ఎలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు? యేసు ప్రభు వాడిని బూతులాడొద్దంటే వాడికి అది అలవాటు, బూతులాడడం వాడు వదులుకోలేడు, అలవాటు అయిపోయింది. కాబట్టి ఇలాగైతే ఎవడు రక్షణ పొందాడు? వాడికి తాగుడు అలవాటు, వాడు వదులుకోలేడు. కాబట్టి వాడు ఇలాగ రక్షణ పొందగలడు. ఎంత కఠినమా, ఇంత ఇదా అని యేసు ప్రభు వారు
శిష్యులు అనేసరికి యేసుప్రభు అన్నాడు, అవునరా, మనుషుడు తన మీద, తన శక్తి మీద, తన సామర్థ్యం మీద ఆధారపడితే అలాగనే అది వానికి అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని మీద ఏ మనుషుడు ఎప్పుడు ఆధారపడి ఉంటాడో, ఏ మనుషుడు దేవుని మీద ఆనుకుని తన జీవితంలో ఏది వదులుకోవడానికి ఇష్టపడతాడో, దేవుడు వాటిని వానికి దూరంగా చేయగలిగేవాడుగా ఉంటాడు. మనిషినికి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అనే సంగతిని దేవుడు అక్కడ సుస్పష్టంగా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధంగా ఉండమంటే సాతాను ఉండలేడు, అది వానికి అసాధ్యమైనటువంటి పని. వానికి ఎంతసేపు కూడా వెనకాలండి గొయ్యలు తవ్వి తన జీవితంలో మానవుని యొక్క జీవితాన్ని, దేవదూతలను సైతం తనకన్నా ముందు త్రోసివేయబడ్డానికి ఈ ప్రయత్నం చేసినటువంటి వాడు దాంట్లో సిద్ధహస్తుడయ్యాడు, సఫలీకృతుడయ్యాడు. దేవుని కన్నా గొప్పవాడిని అయిపోవాలనుకునేటువంటి పనిని చేయడానికి ప్రయత్నం చేశాడు. అది వానికి అసాధ్యమైనటువంటి పని. నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, పరిశుద్ధంగా ఉండడం వానికి చేత కాదు, అపవాదికి. అలాగుననే వాని జీవితంలో దేవుని కంటే గొప్పవాడిని అయిపోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది కూడా వాని జీవితానికి అసాధ్యమైనటువంటి పని అన్న సంగతి మీకు తెలియజేస్తున్నాను. అపవాది యొక్క పని అది. మనుషుల యొక్క జీవితంలో ఏది వదులుకోవాలో అది వదిలిపెట్టుకోవడం మనిషిని యొక్క చేతకాని పని, మనిషినికి చేతకాని పని, మనిషినికి అది అసాధ్యము. కానీ దేవుని వల్ల మనిషిని యొక్క జీవితానికి సాధ్యమయ్యేటటువంటి పని అన్న సంగతి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇకపోతే దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా గ్రహిస్తూ కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, నేను మీతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ విషయాన్ని మీ బైబిల్లో ఉన్నటువంటి వారు మీరు తీసి చూడడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. 10వ అధ్యాయము 4వ వచనం నేను మీ కొరకు చదివి వినిపిస్తున్నాను, శ్రద్ధగా వినండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము అన్న సంగతి మీతో మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు చాలా సుస్పష్టమైనటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాడు. మనుషుని యొక్క జీవితంలో పాపం నుండి విడుదల పొందడానికి, పాప క్షమాపణ పొందడానికి మనుషుడు ఆది నుండి చేస్తున్నటువంటి భక్తి విశ్వాసములు చాలానే కనపడుతూ ఉంటాయి, ఆచార వ్యవహారాలు చాలానే కనపడుతూ ఉంటాయి. మనుషులు పాపములను నివృత్తించుకోవడానికి, మనుషులు తమ చేసినటువంటి అపరాధముల నుండి విడుదల పొందడానికి చేయని హోమము, చేయని యాగాలు, చేయని బలులు లేవన్న సంగతి మనం ఎరుగుతాము. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నటువంటి విషయం అది. పాత నిబంధన కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం. వారి యొక్క జీవితాల్లో చేసినటువంటి పాపములను బట్టి గొర్రె పిల్లనో, లేకపోతే ఎద్దునో, మేకనో, పిచ్చుకనో, పావురాన్నో తీసుకుని వచ్చి వారి పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థముగా అర్పించడం జరుగుతూ వస్తూ ఉండేది. తత్ఫలితంగా మనిషిని యొక్క జీవితానికి పూర్తిగా పాపక్షమాపణ అనేది దొరికేది కాదు. కానీ పౌలు దాని విషయంలో ఒక చక్కనైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏది అసాధ్యమైనట్టుదో అది చూపిస్తూ ఉన్నాడు, రుజువు చేస్తూ ఉన్నటువంటి సంగతి మనం ఎరుగుదాము. ఈ రోజుకి కూడా మనుషుని యొక్క జీవితంలో కూడా ఎంత అజ్ఞానాంధకారంలో మనుషుడు మునిగిపోయాడు అని అంటే, తాము చేసినటువంటి అపరాధములకు పాపములకు బదులుగా ఈ రోజుకి ఎడ్లను, కోళ్లను, చివరాఖరికి మనిషి యొక్క ప్రాణమును సహితము కూడా వారి అపరాధముల నుండి తప్పింపబడ్డానికి దహన బలులుగా అర్పిస్తూ ఉన్నారు. వారికి అంటినటువంటి శాపము నుండి విడుదల పొందడానికి, వారికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపముల నుండి తప్పింపబడ్డానికి మనుషుడు చేసేటటువంటి ఆ హోమాలు, యాగాలు ఎన్నో కనపడుతూనే ఉంటూ ఉన్నాయి, బలులు కనపడుతూనే వస్తూ ఉంటున్నాయి. అందుకు దేవుని యొక్క వాక్యం ఒక నిర్ధారణ చేస్తూ వస్తూ ఉంది. ఏమని ఆ 4వ వచనం అంటున్నాడంటే, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అన్న సంగతి మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు తండ్రి అయినటువంటి దేవుని ఎదుట తన యొక్క రక్తమును చేతబూని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. 5వ వచనంలో జాగ్రత్తగా చూసినట్లయితే, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు.
జాగ్రత్తగా 7వ వచనం కూడా చదువుతున్నాను. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములను, పాప పరిహారార్థములు నీవు కోరలేదనియు నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇలాగా ధర్మశాస్త్రం విషయములో క్రీస్తు ప్రభువారు 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తము ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపము ఎన్నటికి తీసివేయలేని ఆ బలుని మాటమాటికి అర్పించుచూడును. ఇప్పుడైతే ఈయన వలన సదాకాలము నిలుసు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రులను తన పాదములు పాదిపీఠంగా చేయబడే వరకు కనిపెడుతూ దేవుని కుడి పరచున ఆసీనుడాయెను. ఈ విషయాలన్నీ కూడా ఇంటి దగ్గర మీరు చదువుతూ ఉండండి. కనుక యేసు క్రీస్తు ప్రభులు వారు యొక్క రక్తము ప్రతి పాపముల నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయగలుగుతోంది. యేసు రక్తము తప్ప మనిషిని యొక్క జీవితంలో చేసేటటువంటి మరి ఏ ఇతర బలుల ద్వారా మనుషుడికి పాప క్షమాపణ కలగదు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో మనం జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఏమని అని అంటే 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట, మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో, ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలని తన పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పాను. వాడు లేచి ఇంటికి వెళ్ళాను. అంటే యేసు ప్రభు వారు పాపములను క్షమించుటకు అధికారము కలిగినటువంటి దేవుడన్న సంగతి మనకు సుస్పష్టమవుతూ ఉంది. ఆయన తప్ప మానవ జీవితానికి పాప క్షమాపణ ఇవ్వగలిగినటువంటి మరి ఏ ఇతర ప్రక్రియ కానీ దేవుడు కానీ లేడనేటువంటి నగ్న సత్యము మనుషులందరి కొరకు పాప ప్రాయశ్చిత్తార్థముగా బలియాగమైనటువంటి వారు ఒకే ఒక్కరు ఉన్నారు. ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం మానవ జీవితానికి మరి ఏ ఇతర ఎడ్ల రక్తం కానీ, కోళ్ళ రక్తం కానీ, పశువుల రక్తం కానీ, పావుర రక్తం కానీ, గొర్రెపిల్లల రక్తం కానీ మనిషి జీవితానికి పాప క్షమాపణ ఇవ్వలేదు. ఇది నిశ్చయము, ఇది నిర్ధారణ. ఇది నీవు అంగీకరించవా? పాప ప్రాయశ్చిత్తార్థం పొందడానికి యేసుక్రీస్తు చెంతకు చేరి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించనట్లయితే ఆయన నమ్మదగిన వాడు. మనిషిని ఇక ప్రతి జీవితం మీద ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి జన్మతః కర్మతః పాపముల నుండి యేసుక్రీస్తు ప్రభు వారు విడిపించగలిగేవాడుగా ఉంచాడు. అనేకులు యేసుక్రీస్తు ప్రభు చెంతకు వచ్చి పాప క్షమాపణ పొంది హృదయంలో నెమ్మది పొంది శాంతిని పొంది నిజమైనటువంటి ఆనందముతో వారి జీవితాల్లో యేసు నుండి తిరిగి వెళ్ళినటువంటి అనుభవాలు వారి బ్రతుకులు కలవు. కనుక నీ జీవితంలో కూడా నీ పాపం వల్ల వచ్చేటటువంటి అసహనము, అశాంతి నుండి విడుదల పొందాలి అని అంటే యేసుక్రీస్తు చెంతకి నిశ్చయంగా నీవు రావాలి. ఏ పాపం నేను వేధిస్తుందో, దుఃఖపెడుతూ ఉందో, నిరాశపడుతూ ఉందో, కృంగ తీసేసేదిగా ఉంటుందో, నిద్ర పట్టనివ్వకుండా చేస్తుందో, ఒంటరితనంగా చేసేసేదిగా ఉంటుందో, ఆ ప్రతి విధమైనటువంటి పాపముకు ప్రాయశ్చిత్తార్థము యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర నిశ్చయముగా నీకు దొరుకుతూ ఉంది. కనుక అసాధ్యమైనది ఏదైనా ఉంది అని అంటే ఎడ్ల రక్తం వల్ల కానీ, కోళ్ళ రక్తం వల్ల కానీ, పశువుల రక్తం వల్ల కానీ నీకు పాప క్షమాపణ కలుగుట అసాధ్యము. ఇది నిశ్చయము. రెండో విషయాన్ని నేను మీతో మాట్లాడదాన్ని ఇష్టపడుతూ ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో నుండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో 6వ వచనంలో మీరు జాగ్రత్తగా గమనించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మీరు చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు కొన్ని సంగతులను అక్కడ మరొకసారి రాస్తూ సంఘానికి ఇస్తూ ఉన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనుషుని యొక్క జీవితంలో మరొక అసాధ్యమైనది ఉంది. ఏమిటిది అసాధ్యమైనది? మనుషుడు తనకు తానుగా ఏ పాపమును తనకు తానుగా తీసుకోలేడు. ఎడ్ల రక్తం, కోళ్ళ రక్తం అందైనను మనిషినికి పాపం నుండి విడుదల పొందడం అసాధ్యము. ఇక్కడ మనం రెండో విషయాన్ని మనం గమనించదగినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏదైనా ఉందనంటే
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ప్రియుడికి ప్రియురాలు ఇష్టం అవ్వాలి అని అంటే ప్రియునికి అనుకూలమైనటువంటి విధముగా ప్రియురాలు చక్కగా తయారవడమో ఏదో చేస్తూ ఉంటుంది. అలాగే ప్రియుడు తన ప్రియురాలకి ఇష్టం అవ్వాలి అని అనుకుంటే ప్రియురాలకి ఇష్టమైనటువంటి వాటినన్నిటినీ కూడా కొనుక్కుని వెళ్ళడం, ఆమెని ప్లీజ్ చేయాలనుకోవడం, ఇష్టమయ్యే రీతిలో ఆమెకు బహుమానాలని ఇవ్వాలనుకుంటే ట్రీట్లు ఇవ్వాలనుకోవడం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే పిల్లల తల్లిదండ్రులకి ఇష్టం అవ్వాలి అని అంటే తల్లిదండ్రులకి ఇష్టమైనటువంటి వారిగా ప్రవర్తించడం, లోబడడం, అలాగా వారి ఇష్టానుసారంగా తల్లిదండ్రులకి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించడం అనేది జరుగుతున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర మన్నన వారు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అధికారుల యొక్క మన్నన మనిషిని యొక్క జీవితంలో పొందాలి అని అంటే అధికారుల్ని ప్లీజ్ చేయడానికి వారు చెప్పినటువంటి పనిని సకాలంలో నెరవేర్చగలుగుతూ ఉన్నప్పుడు యూ కెన్ ప్లీజ్ దెమ్. అలాగే మనుషుల్ని ప్లీజ్ చేయడానికి మనుషుడు వెతికేటటువంటి అనేకమైనటువంటి దారులు ఉంటాయి, అని చేయగలిగినటువంటి అనేకమైనటువంటి పనులు కూడా ఉంటాయి. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ప్లీజ్ అండ్ ఇంప్రెస్ అదర్స్. మన యొక్క జీవితంలో ఇతరుని ఇంప్రెస్ చేయడానికి, ఇతరులకి ఇష్టమైన రీతిలో మనం ఉండడానికి, మనము మలచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం, మనల్ని మనం కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం, మనల్ని మనం సమర్థించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం, మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఒక అధికారిని ప్లీజ్ చేయడానికి మనుషుడు ఎలా మాట్లాడితే మంచిదా అని అలా మాట్లాడడానికి తరఫీదు అవుతూ ఉంటాడు. ఎలా తయారైతే మంచిదా అని అలా తయారవడం మొదలు పెడతాడు. ఏ టైంలో వెళ్తే మంచిదా అని ఆ టైంలోనే అతని దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క సమయానికి అనుకూలమైనటువంటి అపాయింట్మెంట్ టైంకి అతడు వెళ్ళగలిగేటటువంటి వాడు ఉంటాడు. దెన్ అప్పుడు ఆ అధికారి అతన్ని చూసి ఇంప్రెస్ అవుతాడు, ప్లీజ్ అవుతూ ఉంటాడు, ఇష్టం అవుతూ ఉంటుంది, అతనితో మాట్లాడతాడు, సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఇలాగ అధికారిని ప్లీజ్ చేయగలుగుతూ ఉన్నాడు. ప్రియుల్ని ప్లీజ్ చేసుకోగలిగే వారు ఉంటూ ఉన్నారు. అందరూ మనుషులందరినీ కూడా ఇంప్రెస్ చేయడానికి మనుషులు తమ జీవితాల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మనుషుడు దేవుని ఎదుట దేవునికి ఇష్టడైనటువంటి విధముగా ఉండడానికి మనుషుడు తాపత్రయపడటం లేదు. ఒక ఇష్టమైనటువంటి వంటను వండి తను కొత్తగా పెళ్ళైనటువంటి తన భర్తను ఎలాగ సంతోషపెట్టి తన మార్కులు కొట్టేద్దామా, ఇష్టమైనటువంటి వ్యక్తిగా మారిపోదామని ఆ భార్య చూస్తూ ఉంటుంది. అలాగే కస్టమర్స్కి ఎంత ఇష్టపూర్వకమైనటువంటి రేట్లను పెట్టి వారికి వస్తువులను విక్రయించి వారిని ప్లీజ్ చేయగలుగుతామా అని ఆ వ్యాపార రంగాలు పోటీ పడడం అనేది మనం చూస్తూ ఉంటాము. కానీ దేవుడు కోరుకునేటటువంటి ఒక లక్షణ మానవునిక జీవితంలో చూస్తూ ఉన్నాడు. అది ఏమిటి అని అంటే దేవుని వెతికేవారు, దేవుని యందు విశ్వాసం ఉంచేటటువంటి వారు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడని దేవుని వాక్యం చెప్తోంది. ఆయనే దేవుడని ఆయన యందు విశ్వాసం ఉంచగలిగేటటువంటి వారి కొరకు దేవుడు వెతుకులాడుతూ ఉన్నాడు. నీవు మనుషులను విశ్వసిస్తావు, నీ పెంపుడు జంతువుల మీద కూడా గొప్ప నమ్మిక విశ్వాసం అనేది నీకుంటుంది. ఇంటిల్లిపాది ఏ ఊరన్నా వెళ్తూ ఉన్నప్పుడు ఒక కుక్కని సాయంకాలంకి మేము వచ్చేస్తాం అనుకున్నప్పుడు ఇంటి దగ్గర ఆ కుక్కను విడిచిపెడతారు. ఎంత ధైర్యంగా వెళ్తారని అంటే మా ఇంట్లో ఉండేటట్టు నా పెంపుడు జంతువు వలన ఏ దొంగ ఏ దోపిడీ గాడు మా ఇంట్లో చొరబడలేడు అంటే నీకు కుక్క మీద చాలా విశ్వాసం అనేది ఉంది. నేను బ్యాంకులో డబ్బు దాచుకున్నాను, నా డబ్బు ఏ మాత్రం కూడా ఎవడు దోచుకెళ్ళాడు. నువ్వు దాచుకున్నటువంటి బ్యాంక్ లాగా బంగారం డబ్బు విషయంలో అవి సురక్షితంగా ఉన్నాయి అనేటువంటి నమ్మిక, ఆ విశ్వాసం అనేది నీకు ఉంది. కానీ నిన్ను సృష్టించి నీకు ఊపిరి పోసి నిన్ను జీవింపజేసి ఎంత వాణిగా చేసినటువంటి దేవుని యందు దేవుని యందు విశ్వాసము లేదు. దేవుని యందు విశ్వసించడానికి నీలో విశ్వాసము లేకుండా పోయింది. దేవుని యొక్క వాక్యంలో ఉండి దేవుడు నీ హృదయంతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక జాగ్రత్తగా వింటున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. ఆర్ యు ఏబుల్ టు ప్లీజ్ యువర్ క్రియేటర్? నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నీవు ఇంప్రెస్ చేయడానికి, ఆయన యందు నీవు విశ్వాసము కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? నీవు ఆయన యందు విశ్వసించలేకపోతే నీ జీవితంలో ఆయనకి ఇష్టడిగా ఉండలేవు.
నీవు ఆయన చేత బల నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అని అనిపించుకోవడానికి అవకాశం లేదు. గాడ్ హీ వాంట్స్ టు బి ప్లీజ్ త్రూ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంను బట్టి ఆయన నిన్ను ఇష్టపడాలని కోరుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యోర్దాను నదీ తీరములో బాప్తిస్మము వెళ్ళి తీసుకున్నారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం తీసుకుని ఆయన ఒడ్డుకు వస్తున్న సమయంలో ఆకాశము తెరవబడి పావురం ఆకారం వల్లే ఆయన మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఒక స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచు ఉన్నాను అనేటటువంటి మాట తండ్రి అనే దేవుడు తన కుమారుని గురించి ఆయన సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నాడు. God should be pleased by you. ఎలాగ ప్లీజ్ అవుతాడు? ఎలాగా నీవు ఆయనకి ఇష్టడుగా అవ్వగలుగుతావు అంటే నీవు ఆయన యందు విశ్వసించుట వలన. నీవు చదువుకున్న చదువును గూర్చినటువంటి విశ్వాసం నీకు ఉంది. నువ్వు చేస్తున్న పని ఏది ఉందో ఆ పనిని నేను కృతుడినవుతాను అనేటటువంటి ఆ నమ్మిక నీకు ఉంది. నువ్వు వేసుకునే బట్టల మీద ఉంది, నువ్వు రాసుకునే పౌడర్ మీద ఉంది, నువ్వు తింటున్నటువంటి తిండిని గూర్చినటువంటి విశ్వాసం నీకు ఉంది. కానీ ఆ తిండిని సమకూర్చి ఆ ఆయుష్ని నీకు పెంచి ఆ ఆరోగ్యాన్ని ఇచ్చి నీ పాపములు క్షమించి నీ పాపములన్నిటినీ భరించి నేను క్షమించే దేవుని యందు నీకు విశ్వాసం ఉందా? నీవు విశ్వాసంతో దేవుణ్ణి ప్లీజ్ చేయగలుగుతున్నావా? కొన్ని విషయాలలో దేవుని మీద నమ్మకం ఉంచుతున్నాం, ఇంకొన్ని విషయాల్లో దేవుని యందు విశ్వసించలేనటువంటి వారు ఉంటున్నాం. దేవుని వల్ల కానివి ఏవైనా ఉన్నాయా అని అంటే దేవుని వాక్యం చెప్తూ ఉంది, నాకు అసాధ్యమైనది ఏది లేదు అని. ఆయనకి అసాధ్యమైనది ఏదన్నా కలదా అని అంటే ఏది లేదనే సమాధానం మనం చూడగలుగుతున్నాం. అని యెహోవా రాఫాగా, యెహోవా ఈరెగా, యెహోవా షాలోమ్గా, యెహోవా షమ్మగా, ఎల్ షదైగా, సిద్కేనుగా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటూ వస్తూ ఉన్నాడు దేవుడు. ఆయా కాలాల్లో ఆయన నేను ఉన్నవాడును అనువాడును అన్నట్లుగా ఆయన ఉన్నాడు. ఆయన యందు నువ్వు విశ్వాసం అనేది కలిగి ఉన్నావా లేదా అనేది ప్రశ్న. ఒకవేళ కలిగి లేకపోతే నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండటం అసాధ్యమే. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్ టు ప్లీజ్ హిమ్. ఆయనని ప్లీజ్ చేయగలగడానికి నీకు ఆయన యందు విశ్వాసం అనేది నీకు అత్యంత అవసరమైనది. నేను ఇంకాస్త మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చెంది అయితే చాలామంది ఆయన యందు విశ్వాసం ఉంచలేదని దేవుని వాక్యం చెప్తా ఉంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం, మొదటి కొరింథీయులు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎందుకు ఆయనకి ఇష్టముగా లేకపోయారు? వారి జీవితాల్లో దేని మీద వారి యొక్క కనుదృష్టి ఉండిపోయింది, దేని మీద వారి యొక్క జీవితాలకి వారి మనసు నిలబడిపోయింది అని ఆలోచన చేస్తూ ఉంటే వారి యొక్క జీవితాల్లో ఐగుప్తు మీద వారి మనసు ఉండిపోయింది. ఆహారం మీద, తిండి మీద, వారి యొక్క జీవితాల్లో వారు వదిలి వచ్చినటువంటి విషయాల మీద, కూరగాయలు, కీరకాయలు, మాంసం మీద వారి యొక్క మనస్సు ఉండిపోయింది. దేవుడు వారిని విడిపించాడు, వారిని రక్షించాడు, వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారికి కావాల్సిన ప్రతి అవసరాలను తీర్చుకుంటూ ఆ అరణ్య మార్గం గుండా దేవుడు తీసుకుని వెళ్తూ ఉంటే వారి జీవితాలలో ఇంకనూ వారి యొక్క జీవితాలలో ఏం చేయలేదు? 5వ వచనంలో ఆయనకి ఇష్టలుగా ఉండడానికి ఇష్టపడలేదు, ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోయిరి. అంటే నడిపిస్తున్న ఆయన మీద విశ్వాసం లేదు, ఆయన్ని వారికి సమకూరుస్తూ ఆహారాన్ని సమకూరుస్తున్న ఆయన మీద విశ్వాసం లేదు, వారికి పానీయాన్ని నీళ్లను ఇస్తున్న ఆయన మీద విశ్వాసం లేదు, శత్రువులు సమూహాల మధ్యలో ఉండి వారిని తప్పించుకుంటూ వెళ్తున్న విశ్వాసం లేదు,
అరణ్య మార్గంలో మాంసాన్ని దేవుడు సమకూర్చిపెట్టిన విశ్వాసం లేదు. తాపకరమైనటువంటి పాములు కరిచి వారు రక్షింపబడినట్లు చేసిన వారికి విశ్వాసం లేదు. ఎరుకో లాంటి బలీయమైనటువంటి ప్రాకారములను సైతము కూడా నేల కూల్చిన వారికి విశ్వాసం లేదు. వారి జీవితాలలో జయం వెంబడి జయము వారికి ఇస్తూ ఉన్నా వారికి విశ్వాసం లేదు. దేవునికి ఇష్టలుగా బ్రతకడం వారికి చేతనవ్వట్లేదు. దేవుడు చేసిన కార్యముల వారు వెంటనే మర్చిపోయారు. చాలాసార్లు జీవితాల్లో నమ్మకమైనటువంటి స్థితిని మనిషిని యొక్క జీవితంలో కోల్పోతారు. దేవుడు చేసిన మేళ్ళు ఉపకారములు మర్చిపోతున్నారు. మనిషికి మనిషి చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోలేరు చాలామంది. అలాంటప్పుడు దేవుడు చేసినటువంటి ఉపకారాల మేల్ని ఎలాగ మర్చిపోతాం? మీ కొరకు కన్నీరు కాచి ప్రార్థిస్తూ మీ కొరకు ప్రయాసపడినటువంటి వారిని నువ్వు ఎలాగనో మర్చిపోతూ ఉన్నావు. మోషే ఎంతగానో కన్నీరు కారుస్తూ ఉన్నాడు, వారి కోసం ప్రయాసపడుతూ ఉన్నాడు. వారిని ఇశ్రాయేలీయుల్ని ఎడారి మార్గంగా నడిపిస్తున్నారు. దేవునికి నీ ఇశ్రాయేలీయులకి నీ మధ్యవర్తిగా అతడు నిలబడిపోయి వారి ప్రాణములు తీయబడకుండా చంపివేయబడకుండా దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోషే. ఎంత గొప్ప నాయకుడు! ఆయన మీద సనిగి దేవుడు చేసినటువంటి మేళ్ళు మర్చిపోయి ఇలాగ దేవునికి ఎలాగ ఇష్టడుగా ఉంటారు వాళ్ళు. సేవకుని మీద సనిగిన దేవుడు ఇచ్చినటువంటి మేళ్ళన్నీ అనుభవిస్తూ కూడా ఇంకేం దేవుడు చేశాడు అని అనుకుంటున్నటువంటి జీవితాలు దేవునికి ఇష్టలు అని ఎలా చెప్పగలరు? వారికి నమ్మకం లేదు, వారి జీవితాల్లో విశ్వాసం లేదు, వారి జీవితంలో కృతజ్ఞత లేదు, వారి జీవితంలో ఒక రకమైన సమర్పణ లేదు. వస్తే దోచుకునేటటువంటి రకాలే తప్పితే ఐగుప్తు దేశంలో దోచుకున్నంత దోచుకోగలిగారు. అరణ్య మార్గంలో ఏరుకోగలిగినంత మన్నాన్ని ఏరుకుంటూ ఉన్నారు. పూరేళ్ళు ఎన్ని దొరికితే అన్ని దొరికినన్ని మట్టుకు వారు ఏరుకుని తింటూనే ఉన్నారు. వాళ్ళ పళ్ళ సందులో ఉండగానే దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వచ్చేసింది. ఎందుకు? దేవునికి ఇష్టలుగా వారు లేని మూలముగా. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మిక కలిగి ఉండవు, కృతజ్ఞత భావము కలిగి ఉండు. ఆయనను వెంబడించే విధానంలో నిన్ను నీవుగా నడిపించుకోవడానికి ఇష్టపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యం ఇంకాస్త మనం ముందుకు వెళ్ళి కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక మన జీవితాల్లో సంహారకునికే అప్పగింపబడకుండా ఉండాలి అని అంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండడానికి ఎలాగో నేర్చుకోవాలి. ఆ ప్రకారంగా మనల్ని మనం స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకాస్త మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 6వ వచనాన్ని మీకోసం చదివి వినిపిస్తూ ఉన్నాను. ఏమని? 5-6 వచనాలు కలుపుండే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎవరిని అసాధ్యం అని మాటను గురించి మాట్లాడుతుంది దేవుని వాక్యం. ఎవరిని గురించి? ఒకసారి పరలోక వరమును రుచి చూసినటువంటి వారు, దేవుని ప్రేమను రుచి చూసినటువంటి వారు, దేవుని నీతిని రుచి చూసినటువంటి వారు, దేవుని సత్యమును రుచి చూసినటువంటి వారు, దేవుని నిత్యత్వాన్ని రుచి చూసిన వారు, ఆయన యొక్క నిరీక్షణ అనుభవాల్లో ఎన్నో ఆత్మీయ మేలులు పొందినటువంటి వారు, నిత్య జీవము కొరకనైనటువంటి సిద్ధపాటు అంటే ఏమిటో వారి జీవితాలకి తెలిసినటువంటి వారు, బహుబలముగా దేవుని గూర్చి సాక్షులుగా ఉన్నటువంటి వారు తమ యొక్క జీవితాలలో ఒకసారి పరలోక వరములు, ఆత్మీయ ఫలములు వారి యొక్క జీవితాల్లో అనుభవింపజేసినటువంటి వారి యొక్క జీవితాలలో, వారి బ్రతుకులలో
తెలిసి 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 వారి జీవితాల్లో అపరాధములను, పాపములను, దేవునికి ఆయాసకరమైనటువంటి కార్యములను వారు చేస్తూ వెళ్ళినటువంటి వారు, వెనుదిరిగిన వారు, పడిపోయినటువంటి వారి యొక్క జీవితాల్ని మరలా నిలబెట్టాలి అని అనుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తే అది వారి వల్ల కాదు. ఒకవేళ వాళ్ళే నిలబడతారు అని అంటే అది కూడా సాధ్యము కానటువంటి పరిస్థితి అని వాక్యం తెలియజేస్తుంది. నిజమే. ఎందుకు అని అంటే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, అక్కడ మూల భాషలు అంటాడు రుచించిన తర్వాత, తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేచు బాహాటముగా యేసు ప్రభు వారిని అవమానపరుస్తూనే ఉన్నారు అని తెలియజేస్తుంది. నిజమే. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, రోమిల్ రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఇదే మాటను 2వ అధ్యాయంలో కూడా తెలియజేస్తాడు. 24వ వచనంలో మనం చూద్దామా ఒక్కసారి. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్యను దూషింపబడుచు ఉన్నది. నిజమే ప్రియులారా, ఈరోజు క్రైస్తవులైనటువంటి వారు తమ తమ గృహాలలో ప్రార్థనలు కరువైపోయి, తమ యొక్క జీవితాల్లో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదాలు కరువైపోయి, కొందరు గృహాలలో తమ జీవితాల్లో టీవీల దగ్గర మాత్రమే అతుక్కుని అక్కడే కూర్చుని పోతూ ఉన్నారు. తమ యొక్క జీవితాల్లో కాలక్షేపణ చేస్తూనే ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా తమ జీవితాల్లో వ్యక్తిగత ప్రార్థనలు తగ్గిపోయి ఒక్క 6 మాసాల్లోనే విశ్వాసుల యొక్క జీవితాల్లో చాలామంది జీవితాలలో తమ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు. ఆ యొక్క రక్షణ బాటను కోల్పోతూ ఉన్నారు. వారి జీవితాల్లో వారి పట్టుదలను కోల్పోతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే తమ జీవితాల్లో వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రార్థన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నటువంటి వారు కనపడుతూ ఉన్నారు. జీవితాల్లో దేవుని యొక్క వాక్యాలు వింటూనే ఉన్నారు. కానీ వాక్యాలు వింటూనే అనేక మంది సేవకులకి మార్కులు వేస్తున్నారు, కానీ లేకపోతే స్టేటస్లు పెట్టుకోవడానికి పెట్టుకుంటున్నారు కానీ వాటిని జీవితాల్లోనికి మాత్రం అన్వయించుకొని తమ జీవితాలను కట్టుకొని స్థిరపరచుకొని చక్కదిద్దుకొని మలుచుకునేటటువంటి విధానం మర్చిపోతూ ఉన్నారు. జీవితాల్లో వాక్యం వినబడుతుందంటే ఇతరులకు ఏదో మనం బోధ చేసే స్టేటస్లు పెట్టి వారి యొక్క తప్పుని, వారి యొక్క స్థితిగతుల్ని, వారి యొక్క పాపంని, వారి యొక్క అపరాధాలని వారికి ఏటో తెలిసేటట్లు మనం చెప్పాలనుకుని స్టేటస్లు పెట్టేటటువంటి రకాలు చాలామంది ఉన్నారు. కానీ తమ జీవితాల్లో తమ బ్రతుకుని సరిదిద్దుకోవడం మర్చిపోతూ ఉన్నారు. విశ్వాసంలో స్థిరత్వాన్ని కోల్పోతూ ఉన్నారు. వారి జీవితాల్లో ప్రార్థన జీవితాన్ని మర్చిపోతున్నారు. దేవుని వాక్యాన్ని చదవటం మర్చిపోతూ ఉన్నారు. సహవాసం చేయడం మర్చిపోతున్నారు దేవునితో. ఇలాగ దేవుని యొక్క వాక్యాన్ని 1 గంట సేపు అయినా సరే ఇలా లైవ్లోనన్నా వినపడుతూ ఉంది కదా. నా మందిరములో నుండి దేవుని యొక్క వాక్యము నా ఇంటి వరకు నా గడప కమ్మల్ని తడుతుంది, నా హృదయాన్ని తడుతూ ఉంది. కనుక నన్ను నేనుగా శ్రద్ధ కలిగి విని బలపరుచుకొని దేవునిలో ఎదుగుతాను, బలపరచబడతాను, దేవునికి సమీపంగా అవుతాను అని అనుకోగలుగుతున్నామా? లేకపోతే ఐహిక విచారాలు నిన్ను కృంగ తీసేస్తున్నాయా? ఐహిక విచారాల మీద అధికమైనటువంటి మనసును నిలిపేటట్లుగా చేస్తూ ఉన్నాయా? ఒకసారి ఆలోచండి. పరలోక వరాన్ని రుచి చూసావు నీ జీవితంలో. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని మహత్కార్యాలు చేశాడు, ఎలాగని తప్పించాడు, ఎలాగ ఆదరించాడు, ఎలాగ నీ కన్నీళ్ళని తుడిచాడు, ఎలాగ ఊబిలో నుండి పైకి లేవనెత్తాడు, ఎలాగ పెంట కుప్పల నుండి నిన్ను పైకి లేవనెత్తి రాజులు ఎదుట నిలబెట్టాడు, కూర్చునిబెట్టాడు. ఏ స్థితిలో నుండి నీవు వచ్చావో ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఏ స్థితిలో నువ్వు వచ్చావో అర్థం చేసుకో. అలాంటి స్థితిలో ఉన్న నీవు మరలా పతనం అయిపోతూ ఉన్నప్పుడు దేవుని నామమును బాహాటముగా అన్యుల మధ్యన అవమానకరంగా చేస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఒకరి తప్పులను ఒకరు భరించమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. వారి దగ్గరికి వెళ్ళి వారి తప్పు ఏదైనా ఉన్నది అని అంటే వారితో మాట్లాడి వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నం చేయి, కానీ వారిని దూషించో లేకపోతే వారిని కళ రాసేయాలని ప్రయత్నం చేసో నెల రాసేయాలనేటువంటి పరిస్థితితో చేయకు. వారి జీవితాలను సరిచేయి. కానీ నేటి క్రైస్తవ జీవితం ఏమైంది అని అంటే బాహాటంగా బహిరంగంగా ఒకరినొకరు తమ జీవితాల్లో
బట్ట బయలు చేసుకుని దేవుని నామాన్ని, క్రీస్తుని అంగీకరించినటువంటి జీవితాలు, ఇలాంటి బ్రతుకులు అని చెప్పుకునేటటువంటి దుస్థితికి దిగజారిపోయింది నేటి క్రైస్తవ సమాజం. అర్థమవుతుందా? యేసు ప్రభు వారు గద్దించారు, యేసు ప్రభు వారు శిక్షించారు అని అంటే మన జీవితంలో మనం తీర్పరలుగా ఉండడానికి కాదు, కానీ వారిని సరిచేయడానికి, వారిని బలపరచడానికి, వారిని స్థిరపరచడానికి అన్న సంగతిని ప్రతి క్రైస్తవుడు మర్చిపోకూడదు, ప్రతి ఉపదేశకుడు మర్చిపోకూడదు అనే సంగతిని దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని నిలబడి మనం బోధిస్తున్నటువంటి దేవుని వాక్యం అనేక జీవితాలని సరిచేయడానికి, ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి. కానీ వారిని రోడ్ల మీద బాహాటంగా వారి చేసిన నేరాలని, తప్పుల్ని, పాపాలని, దోషాలని అందరికీ కనపడేటట్లుగా ప్రచారం చేయమని కాదు. ఆ ప్రచారం చేసేటటువంటి పని నీది కాదు. చెడ్డ సమాచారాన్ని మోసుకుని పోయేటటువంటి విధానాన్ని దేవుడు నీకు ఇవ్వలేదు. కనుక శ్రద్ధ కలిగి, దైవత్వాన్ని కలిగి నిన్ను నీవు కట్టుకో. కనుక ఆ వ్యక్తిని కట్టడానికి, పడిపోయిన వ్యక్తిని కట్టడానికి నీకు చేతనైతే ప్రయత్నం చేయి. వారిని బలపరచడానికి ప్రయత్నించే, వారిని లేపడానికి ప్రయత్నించే, వారిని స్థిరపరచడానికి ప్రయత్నించే, వారిని దేవుని దగ్గరగా నడిపించడానికి ప్రయత్నించే, బలపరచడానికి ప్రయత్నించే. అంతేగాని విసడించుకుని, విసర్జించి, అసహించుకొని వీరు కదా వీరిని అన్నట్టుగా అసహ్యపు చూపులతో, అసహ్య ప్రవర్తనతో మాత్రం వారి విషయంలో ప్రవర్తించకూడదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు అలాగనుకుంటే, అందరూ రాళ్ళు పట్టుకుని ఆమెను చంపాలి అని అనుకుంటే యేసు ప్రభు వారు కూడా అలాగే చూడవచ్చు కదా, యేసు ప్రభు వారు కూడా అలాగే తృణీకరించవచ్చు కదా. కానీ యేసు ప్రభు అంటున్నారు, అమ్మ ఎవరిని శిక్షించలేదా? లేదా ఆయన అంటే, అమ్మ ఇక నువ్వు పాపం చేయకు, నీ పాపము క్షమింపబడేవని క్రీస్తు ప్రభు వారు చెప్పగలుగుతావు అన్నారు. యేసు ప్రభు వారి యొక్క ప్రేమతత్వాన్ని కలిగి ఉన్నాను అని అనుకున్న నీవు, యేసు ప్రభుని వెంబడిస్తున్నానని అనుకున్న నీవు, యేసు ప్రభుని కలిగి ఉన్నాను అనుకుని నిన్ను నీవుగా ఏదో తలక ఊపుకొని ఏదో మంచి ముఖాన్ని చూపించినంత మాత్రాన ప్రయోజనం లేదు. నీ జీవితాల్లో నీకు చేతనైతే ప్రేమించు. ఆ యొక్క పరిసయ్యుడు యేసు ప్రభు వారు ఇంటికి పిలిచాడు, భోజనం పెట్టాడు. అత్తర జట మనసు పట్టుకున్నటువంటి పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, యేసు ప్రభు వారి మీద పూసింది, ఆయన కాళ్ళ మీద పడ్డది. యేసు ప్రభుని తాగుతూ ఉంటే ఈ పాపాత్మురాలు ఎలా ముట్టుకునిస్తున్నాడు ఈయన అని అంటూ ఉంటే యేసు ప్రభు వారు చక్కని ఉపమానం రీతి చెప్పేసరికి విస్తారంగా రుణపడి ఉన్నటువంటి వాడే సంతోషం. అలాగే ఈమె విస్తారమైనటువంటి పాపాలు చేసింది కాబట్టి ఆమెకే సంతోషం, ఆమెకే ఆనందం. నువ్వు కొంచెం పాపాలు చేసేవేమో అబ్బాయి, అందుకని నీకు కొంచెం సంతోషం ఉంటుంది అని అన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ఈ విస్తరించి చెప్పడానికి నాకు అవకాశం లేదు, సమయం లేదు, కనుక కుదించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. కనుక ఎవరైనా అధికమైనటువంటి పాపాలు చేశారు, నీ కంటపడ్డారో, లేకపోతే నీ చెవును పడ్డాయో, లేకపోతే నువ్వు చూసావో, లేకపోతే వాట్ ఎవర్ యు ఇట్ మే బి, నీ జీవితంలో వారిని పోసగుచ్చినట్లు వారి యొక్క పాపాలని లోకం మీద అందరూ చీకొట్టాలన్న ఉద్దేశంతో, అందరూ తిరస్కరించాలన్న ఉద్దేశంతో నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నాలు దేవుని ఎదుట నిన్ను దోషిగాను, నిన్ను శాపగ్రస్తునిగా చేసేటటువంటి పని ఒకరోజు వస్తుందన్న సంగతి నీవు మర్చిపోకూడదని దేవుని సేవకుని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించకపోతే నేను ఈ మాటలు మీతో చెప్పలే. కానీ క్రైస్తవ సంఘాన్ని బలపరిచేటటువంటి సేవకులు కావాలి, విశ్వాసులు కావాలి. ఒకవేళ ఎవరైనా పడిపోయి ఉంటే, తెలిసి చేసినటువంటి పాపాలు వారు చేస్తూ ఉన్నట్లయితే అట్టి వారిని రూపాంతరపరచడం, మార్చడం అనేది అసాధ్యమైన పని. కాబట్టి వారిని ఏదో వదిలిపెట్టేయకండి, వారిని బలపరచడానికి ప్రయత్నించండి. ఒకవేళ వాడు రక్షింపబడ్డా ఖచ్చితంగా వాడు నిత్య జీవానికి వెళ్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం కానీ, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం కానీ మీరు చూసి ఇంటి దగ్గర చదవండి. తత్ఫలితంగా మీ జీవితాలకి ఒక పాపిని గూర్చి, సత్యము నుండి తొలగిపోయినటువంటి వ్యక్తిని గూర్చి మనం ఏం చేయాలన్న దాని గురించి దేవుని యొక్క వాక్యం సువిశేషంగా అక్కడ పొందుపరి చెప్పాల్సిన పౌలు ద్వారా నేటి క్రైస్తవ సంఘం కూడా అవలంబించవలసిన వైనాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. కనుక ఈ సమయంలో నేను మీకు తెలియజేయవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదైనా ఉంది అని అంటే, ఒకవేళ అట్టివాన్ని మరలా పడిపోయినటువంటి వ్యక్తిని మరలా మనం తీసుకురావాలంటే అది అసాధ్యమైనటువంటి పని అని దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. కనుక వారి నిమిత్తం మనకు చేతనైతే ప్రార్థన చేద్దాం, వారిని బలపరచడానికి ప్రయత్నం చేద్దాం. కానీ దేవుని నామం వారిని బట్టి ఎలా దోషణ పాలైపోయిందో మనల్ని బట్టి అలా దోషణ పాలు కాకుండా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకతను గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాను.
మరొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకుంటకి ఇష్టపడదాం. 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. మరొకటి అసాధ్యమైన కారణం ఏమిటి అది అని అంటే, క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాననే సిలువలో ఆయన ఆ మాట పలికి తల వంచి ఆయన మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఆయన శిష్యులు ఆ సాయంకాల సమయంలో గల ఆయనని సమాధిలో ఉంచడం అనేది జరిగింది. ప్రతి మనిషిని యొక్క జీవితానికి మరణం అనేది ఖచ్చితం. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందో, ఎవరికి వస్తుందో మనకి ఎవ్వరికీ తెలియదు. ఏదో టైంలో ఏదో సమయంలో ప్రతి మనిషిని యొక్క జీవితాన్ని మరణం అనేది ఖచ్చితంగా కబళిస్తుంది. మరణాన్ని ప్రతి మనిషి కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరత ఉంది. యేసు ప్రభు వారు తన కోసం తాను మరణించలేదు, మానవాళి యొక్క క్షేమము నిమిత్తమై, రక్షణ నిమిత్తమై ఆయన మరణించాడు. మరణం మీద విజయం పొందడానికి ఆయన మరణములోనికి వెళ్ళి మరణం నుండి ఆయన దాటి జీవంలోనికి వచ్చినట్లుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మనం జాగ్రత్తగా చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుండి మనం 18వ వచనంలో తెలియజేస్తుంది, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడి నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని దేవుని వాక్యం చెప్తుంది. మరియు మరణం ఎక్కియు పాతాళ లోకం ఎక్కియు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని చెప్తున్నాడు. యేసు ప్రభు వారు మరణించారు, సమాధి చేయబడ్డారు. కానీ మరణ వేదనలో ఆయన్ని ఏమాత్రం కూడా కట్టిపెట్టి ఉంచలేకపోయినాయి. సమాధి ఆయన ఆపలేకపోయింది. ఎంతోమంది ప్రబుద్ధులు, గొప్పవారు, పేరెన్నిక కలిగినటువంటి వారు, ఎంతోమంది రాజులు అనుకున్నవారు, ఎంతోమంది దేవుళ్ళని పేరు పెట్టుకుని లోకంలో తమను తాముగా దేవుళ్ళుగా కనపరుచుకున్నటువంటి వారిని మనం చూసాం. వారి జీవితాల్లో సహితము కూడా నేటి వరకు వారి యొక్క సమాధులు మూయబడి ఉన్నాయి. వారి సమాధుల్లో ఉన్నటువంటి ఎముకలు చివికిపోయినాయి, కుళ్ళిపోయినాయి. వారి యొక్క జీవితాలలో వారి ఎన్నడను ఇంకను తిరిగి లేవలేకుండా సమాధులు కట్టబడ్డాయి. కానీ యేసు ప్రభు వారి యొక్క సమాధి ఈ రోజుకి కూడా తెరవబడిన సమాధి, జయించబడిన సమాధి. క్రీస్తు ద్వారా మరణము సమాధి ఆయనను ఆపలేకపోని. అందుకే దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. వినపడుతూ ఉందా? యేసుక్రీస్తు ప్రభువు వారు మరణం మీద విజయకేతనము ఎగురవేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కొరింథీయులు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము మీ అందరికీ సుపరిచితమైనటువంటి వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 55వ వచనం నుండి చూస్తే 54 నుండి వచ్చి, ఈ క్షయం అనేది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్యం అనేది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపం, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభుని యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత గొప్ప విషయం చూసా ఉన్నారా? మరణం మీద విజయ కేతనం ఎగరవేసిన ఏకైక దేవుడు, మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, నజరేయుడైన యేసు ప్రభు వారు తప్ప మరణాన్ని శాసించగలిగిన వాడు, మరణమును శపించగలిగిన వాడు, మరణపు యొక్క ముళ్ళను విరవగలిగిన వాడు మరెవరునూ లేరు. ఆయనకు ఆయనే సాటి అయిన దేవుడు,
సమర్థుడైన దేవుడు. కాబట్టి మరణం ఆయన బంధించుట చేతకాని పని. అందరూ మరణం వరకు వెళ్ళి అక్కడ ముగింపునిచ్చేసే వరకు ఉంటారు, శుభంగా వేసేస్తారు, ఇక సమాప్తము, ఇక ఎన్నడూ తిరిగి రాని లోకాలకి వాళ్ళు వెళ్ళిపోయారు అనడానికి నిదర్శనంగా కనబడుతూ వస్తుంది. వారిని మనం ఇక చూడలేమన్నట్లుగా కనబడుతూ ఉంది. సో కనుక మరణం ఆయన బంధించుంటా క్రీస్తు ప్రభు వారిని అసాధ్యం. మరణం దాటిని వెళ్ళాలి అని అనుకుంటే క్రీస్తు ద్వారా మరణమును దాటి నిత్య జీవమునకు వెళ్ళడానికి అవకాశం ఉంది. క్రీస్తు ద్వారా తప్ప ఏ మనుషుడు కూడా మరణమును జయించుట అసాధ్యం. ఈ విషయాలను గమనించాలని ప్రభు పేరు నేను కోరుతూ ఉన్నాను. అయితే క్రీస్తు ప్రభు వారికి అసాధ్యమైనది ఏంటో ఒకటి చెప్పి నేను ముగిస్తాను. సమయం చాలా అయిపోయింది కనుక మీతో మాట్లాడి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా వినండి. 6వ అధ్యాయం 18వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరియు నిశ్చయముగా కనపరచవాలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మనము మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరిచాను. చాలా విషయాలు ఉన్నాయి, అందులో ఒకటి మాత్రం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఏమిటి అంటే తాను అబద్ధమాడజాలని దేవుడు. అబద్ధమాడడం ఆయనకి చేత కాదు. ఆయన మసిపూసి మారేడికాయలు చేయడం యేసు ప్రభు వారికి చేత కాదు. ఒక్క మాట నేను మీకు వాక్యములో నుండి చూపించి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆయనకి చేత కానిది, ఆయనకి సాధ్యం కానిటువంటి విషయాలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించలేదు, న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించాను. అర్థమవుతుందా మీకు? ఆయన పాపం చేయడం ఆయన వల్ల కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధతను కోల్పోవడం ఆయన వల్ల కాలేదు. ఈ జీవితంలో అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు వారికి పాపము చేయడం అసాధ్యం. పాపం చేయలేడు ఆయన. ఎందుకు తెలుసా? ఆయన దేవుని బీజము వలన పుట్టినటువంటి వాడు. పాపము చేయడు, పాపము చేయజాలడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన యోగ్యుడు, అర్హుడు, గొర్రెపిల్ల, పరిశుద్ధుడు. హీ ఈజ్ ద హోలీ 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 గాడ్. ఆయన లాంటి పరిశుద్ధుడు ఈ భూమి మీద మనకి ఇంకెవరూ కూడా కానరారు. మాటలో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, క్రియలలో పరిశుద్ధత, తన జీవన శైలిలో పరిశుద్ధత, భోజన పానములలో పరిశుద్ధత, ఆయన కూర్చుండుట, లేచుట, పరుండుట, పరిశుద్ధతకు ఫుల్గా ఆయన నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నిలిచి ఉన్నటువంటి దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు. అపవిత్రత, అపరిశుద్ధత, పాపం ఆయనకి లేనే లేదు. కాబట్టి ఎంత మంచి దేవుని నీవు వదులుకోవద్దు. అసాధ్యమైనది దేవునికి ఏది లేదు, కానీ ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందంటే పాపం చేయడం అసాధ్యం. నీ కొరకు నా కొరకు అసాధ్యమైనటువంటి ఆ పాపమునకు కూడా ఆయన తను ఒప్పుకొని దానికి వచ్చే శిక్షణ భరించి ఆ పరిశుద్ధతను మరలా తిరిగి ఆయన కలిగి ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఆ పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నించమని దేవుని యొక్క వాక్యం సుస్పష్టం చేస్తూ ఉంది. ఇదే విషయాన్ని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యం తెలియజేస్తూ వస్తూ ఉంటుంది. 12వ అధ్యాయం 14వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి,
పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రభువును చూడాలి, ప్రభు చెంతకు చేరాలి అని అంటే పరిశుద్ధత కలిగి మన జీవితాల్లో దేవుని సమీపించడానికి మనం ఇష్టపడదాం. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకా అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి. మన జీవితాల్లో క్రీస్తు ప్రభు కోరుకున్నటువంటి విధముగా మనల్ని మనం కట్టుకుని బలపరుచుకొని స్థిరపరచుకోవడానికి ఇష్టపడితే అంతకు మిక్కిలేనటువంటి కార్యం లేదు. ప్రభువు ప్లీజ్ చేసే విధంగా ఉందామా? పరిశుద్ధత కలిగి జీవించడానికి మనం ఇష్టపడదామా? మన జీవితాల్లో ప్రభుకి దినదినము సమీపంగా బ్రతికి మళ్ళా పడిపోకుండా మనల్ని మనం స్థిరపరచుకోవడానికి ఇష్టపడదామా? ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ, ప్రభు ఈ వాక్యం ద్వారా మన హృదయాలతో నిశ్చయంగా మాట్లాడారని నేను నమ్ముతూ, మీ జీవితాలు ఇంకనూ బలీయమైనటువంటి రీతిలో ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఈ భయంకరమైనటువంటి COVID-19 వైరస్ నుండి తప్పింపబడి ఆరోగ్యవంతులుగా, ఆత్మీయ ఎదుగుదల కలిగినటువంటి వారుగా, ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా మీ జీవితాలు కొనసాగాలని దేవుని సేవకునిగా నా ప్రార్థన, కాంక్ష అన్నది. మనందరి యొక్క జీవితాలు నిత్య జీవమునకు వారసులగినట్లు దేవుడు తన పరిశుద్ధ రక్తమునిచ్చాడు కనుక, ఆ పరిశుద్ధతనిచ్చాడు కనుక దానిని ధరించుకొని కలిగి ముందుకు సాగిపోదాం. మరలా మిమ్మల్ని కలుసుకునేంత వరకు ప్రభు యొక్క దీవెన ఆశీర్వాదము మీకు తోడుగా నిలిచి ఉండునుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, జీవము గల దేవ, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ ఘనమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిని మాకు ఇచ్చి మమ్మల్ని బలపరిచి నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించారు. నిజముగా ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి నీ మందిరంలోకి సకాలంలోకి వచ్చి ఎలాగనైతే ఆరాధించేవారో అలాగే తమ గృహాల్లో నిజముగా భక్తితోనూ విశ్వాసంతోనూ శ్రద్ధ కలిగినటువంటి వారే అదే విధముగా నిన్ను ఆరాధించుటకు తమ గృహాల్లో కూడుకొని ప్రభువా నిన్ను గణపరుస్తున్నవారు, నిన్ను ఆరాధిస్తున్నవారు, ఏకీవిస్తున్నటువంటి వారు ఈ ప్రార్థనలో అటు వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి. ఇంకొను దేవా, ఒక సమయంలో వారికి అవకాశం లేకపోయినప్పటికీ మరొక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరొకసారి అదే భక్తి విశ్వాసములతో శ్రద్ధగా దేవుని యొక్క మాటలను వారి విని బలపరచబడి స్థిరపరచబడి ఇంకనేకులకి ఈ యొక్క వాక్యాన్ని అందించగలిగి నేను వినున్నట్లు ప్రోత్సహించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మాకు అనుగ్రహించినటువంటి విజయనగరం బ్రాంచ్ సంఘాన్ని బట్టి వందనాలు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసుల్ని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రతిమలాడుకుంటూ ఉన్నాం. అలాగే మా ప్రియ ప్రభువా, మరి శ్యాంబాబు గారి కుమార్తె నాయన మున్నమ్మకి ఇచ్చినటువంటి రెండవ కుమార్తెను బట్టి వందనాలు. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా నాయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి దేవా తమ యొక్క సిజరీన్ అయి ఉండగా ఆ కుట్లు కూడా త్వరితగతిన తగ్గడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఆ కుటుంబీగా ప్రతి విధమైనటువంటి అవసరత మీరు తీర్చమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం అని చెప్పి నీ వాక్య నెరవేర్పు ఆ బిడ్డపక్షం నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ప్రతి కుటుంబాన్ని, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ కనికరాత్మతో నింపి బలపరిచి నడిపించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఎవరికి ఏ విధమైనటువంటి వైరస్ సోకకుండా నీ కాపుదలు అనుగ్రహించండి. దేవా, ప్రతి రోగం నుండి క్యూర్ చేయగలిగేటటువంటి ఆ వ్యాక్సిన్ అయినా త్వరితగతిన విడుదల అవ్వడానికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపాక్షేమంలో అర్థిస్తూ మరొకసారి నిండైన మెండైన దీవుల పాత్రకు ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని జయకరంగా నడిపించమని బ్రతిమలాడుకుంటూ ఈ సేవ పరిచయాన్ని కొనసాగించడం దేవుని సేవకునిగా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనకు ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలందరికీ ప్రత్యేకముగా ప్రభుత్వాలకి, దేవుని సంఘమునకు, దైవ జనులకు, కుటుంబాలకి ఆయన సన్నిధి నిత్యము తన సన్నిధి తోడే ఉండి ఆదరించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.
ప్రభు యొక్క ఆశీర్వాదాలు మీతో మీ కుటుంబంతో నిశ్చయంగా నిలిచి ఉండునుగాక. మరొకసారి కలుసుకుందాం. ఈ ప్రోగ్రాం అనేకులకు పరిచయం చేయండి. అనేకులు విని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఆత్మీయంగా బలపరచబడినట్లుగా ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రభు యొక్క ఆశీర్వాదము, క్షేమాభివృద్ధి మీతోనూ మీ కుటుంబంతో నిలిచి ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.